హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు సారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ 3 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, స్మాల్ సిల్వర్ బీడ్స్, ఫ్లవర్ బీడ్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, జరీ థ్రెడ్ అండ్ సీజర్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, యాజ్ యూజువల్గా 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాము. మొట్టమొదటిగా శారీ చివర ముడి వేసుకోవాలి, లేదంటే ఒక 2 సింగిల్ క్రోషాస్ వేసుకున్నా సరిపోతుంది. ఫైవ్ చైన్స్, నీడిల్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ, చైన్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ లాక్ చేసుకోవాలి. 3, 4, 5 5 చైన్స్. చైన్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి లాక్. నెక్స్ట్ 5 చైన్స్, త్రీ చైన్స్ వేసుకున్నాక, 5 చైన్స్ 3 టైమ్స్ వేసుకున్నాక ఒక బీడ్ తీసుకోవాలి. బీడ్కి లాక్ వేసుకొని పక్కనే మళ్ళీ ఒక లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్, లాక్, ఫైవ్ చైన్స్, లాక్, శారీ ఎక్కడ ముడత రాకుండా చూసుకోండి ఎప్పటికప్పుడు. 5 చైన్స్, లాక్, 5 చైన్స్, లాక్. నెక్స్ట్ ఫ్లవర్ బీడ్, లాక్. నేను శారీలో సిల్వర్ ఉంది కాబట్టి నేను సిల్వర్ బీడ్స్ తీసుకున్నాను. లాక్, నెక్స్ట్ 5 చైన్స్, లాక్. బేస్ లైన్ అంతా ఇలాగే వస్తుంది. 5 చైన్స్ 3 టైమ్స్ స్టార్టింగ్ బీడ్, 5 చైన్స్ 4 టైమ్స్ బీడ్. నెక్స్ట్ సెకండ్ లైన్ 5 చైన్స్, శారీని టర్న్ చేసుకొని 5 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్, లాక్ ఎక్కడైతే వేసామో ప్రీవియస్ లైన్ ఉంది కదా బేస్ లైన్, అక్కడే లాక్ మళ్ళీ వేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్, లాక్లో లాక్, నెక్స్ట్ 5 చైన్స్, లాక్లో లాక్, ఆ బీట్ పక్కనే లాక్ ఉంది కదా లాక్ వేసుకోవాలి.
6 చైన్స్. బీడ్ మీద మాత్రము 6 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఆర్చ్ వస్తుంది. సో మనం 6 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్. లాక్లో లాక్. నెక్స్ట్ 5 చైన్స్. లాక్లో లాక్. ఫైవ్ చైన్స్. మనము వర్క్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు శారీని టర్న్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ది రాంగ్ సైడ్ వేస్తున్నాము చైన్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎటువైపు స్టార్ట్ చేయాలనేది ఒక్కొక్క డిజైన్ బట్టి ఫ్రంట్ సైడ్ స్టార్ట్ చేయాలా, బ్యాక్ సైడ్ అంటే శారీకి రాంగ్ సైడ్ స్టార్ట్ చేయాలా అనేది జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే డిజైన్ మొత్తము తిరగల వైపు అంటే రాంగ్ సైడ్ వైపు డిజైన్ రావచ్చు. అంటే ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. ఇది రైట్ సైడ్. మనం రైట్ సైడ్ స్టార్ట్ చేసాము. ఇలా సెకండ్ లైన్ మొత్తము ఇలా వేసుకోవాలి. 5 చైన్స్ వేసుకోవాలి. ఒక బీడ్ మీద మాత్రము 6 చైన్స్ వేసుకోవాలి. ఇది సెకండ్ లైన్. సెకండ్ లైన్ వచ్చేసి రాంగ్ సైడ్ వేసుకున్నాము. ఫస్ట్ బేస్ లైన్ వచ్చేసి రైట్ సైడ్ వేసుకున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎటువైపు రాంగ్ సైడ్ వేస్తున్నానా, రైట్ సైడ్ వేస్తున్నాను అనేది జాగ్రత్తగా గమనించండి. ఇది రాంగ్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఇది మనం ఇప్పుడు వర్క్ అంతా కూడా రాంగ్ సైడ్ స్టార్ట్ చేసాము. చూడండి, ఇది రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఓకే, ఇది థర్డ్ లైన్. థర్డ్ లైన్ నెక్స్ట్ లాక్ వేసుకొని నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోషా వేసుకున్నాము. నెక్స్ట్ చైన్లో లాక్ అంటే మిడిల్ ఆఫ్ ది చైన్లో మనం లాక్ వేసాము. నెక్స్ట్ 5 చైన్స్, చైన్ మధ్యలో లాక్ వేసాము. ఓకే, నేను లాక్లో లాక్ వేస్తున్నానా లేకపోతే సెంటర్లో వేస్తున్నానా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మిడిల్ ఆఫ్ ది చైన్, ఇక్కడ లాక్ వేసాము. ఓకే, ఇప్పుడు ఆ బీడ్ మీద 6 చైన్స్ వేసాం కదా, ఇక్కడ ఆర్చ్ వేసుకోవాలి. ఓకే, ఇది బీడ్ మీద 6 చైన్స్, ఇవి 6 చైన్ కదా, ఇక్కడ ఆర్చ్ స్టార్ట్ అవుతుంది. ఇది థర్డ్ లైన్, థర్డ్ డబుల్ క్రోషా, 1 డబుల్ క్రోషా, 2 3 డబుల్ క్రోషా, 4 డబుల్ క్రోషా,
మొత్తము 12 డబుల్ క్రోషాస్ వేసుకొని నెక్స్ట్ చైన్లో లాక్ వేసుకోవాలి. 12 డబుల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్, 5 చైన్స్, నెక్స్ట్ 5 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్, నెక్స్ట్ మళ్ళీ ఆ బీడ్ మీద 6 చైన్ వేసాం కదా, అక్కడ కూడా ఫస్ట్ వేసుకున్నట్టే 12 డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, డైరెక్ట్గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, నాకు మెసేజ్ చేయండి. నేను ఎక్కడెక్కడ 4 చైన్స్ వేస్తున్నాను, ఎక్కడ 5 చైన్స్ వేస్తున్నాను అనేది కూడా మీరు గమనించండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా థర్డ్ లైన్ అంతా కూడా ఇలా వస్తుంది. మనం రాంగ్ సైడ్ వర్క్ చేసాము, ఇది రైట్ సైడ్. ఇప్పుడు 4th స్టెప్, మనము సెకండ్ కలర్ తీసుకున్నాము. శారీలో ఎన్ని కలర్స్ ఉంటే 3 కలర్స్ ఉంటే 3 తీసుకోవచ్చు, 2 కలర్స్ ఉంటే 2 తీసుకోవచ్చు. ఈ శారీలో 3 కలర్స్ ఉన్నాయి, నేను 3 కలర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ లాక్ చేసుకున్నాము. ఇది కూడా రాంగ్ సైడ్ స్టార్ట్ చేస్తున్నాము. 2 సింగిల్ క్రోషాస్ వేసుకున్నాము. నెక్స్ట్ చైన్స్, 5 చైన్స్, చైన్ మధ్యలో నెక్స్ట్ చైన్ మధ్యలో లాక్, మళ్ళీ 5 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్. ఇక్కడ ఫస్ట్ డబుల్ క్రోషాలో డబుల్ క్రోషా, నెక్స్ట్ డబుల్ క్రోషాలో డబుల్ క్రోషా, సేమ్ స్టిచ్లో మళ్ళీ ఒక డబుల్ క్రోషా. అంటే ఒక స్టిచ్లో ఒక డబుల్ క్రోషా వేసాము, నెక్స్ట్ స్టిచ్లో 2 డబుల్ క్రోషాస్ వేసాము. అంటే సేమ్ ఒక దాంట్లోనే 2 వేయాలి. నెక్స్ట్ డబుల్ క్రోషాలో ఓన్లీ 1 డబుల్ క్రోషా వేయాలి. వన్ డబుల్ క్రోషా, నెక్స్ట్ స్టిచ్లో 2 డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. 1, సేమ్ స్టిచ్లో మళ్ళీ ఒక డబుల్ క్రోషా, నెక్స్ట్ స్టిచ్లో ఒకే డబుల్ క్రోషా, నెక్స్ట్ స్టిచ్లో 1 డబుల్ క్రోషా, 2 డబుల్ క్రోషా. నెక్స్ట్ చైన్లో లాక్. ఈ 4th స్టెప్ అంతా కూడా 1 డబుల్ క్రోషా, నెక్స్ట్ స్టిచ్లో 2 డబుల్ క్రోషాలు. ఇలా ఆర్చ్ మొత్తం చివరి దాకా కూడా 4th స్టెప్ ఇలాగే ఉంటుంది.
5 చైన్స్. నెక్స్ట్ చైన్లో లాక్. ఇది రైట్ సైడ్. నెక్స్ట్ మళ్ళీ ఆర్చ్లో సింగిల్ డబుల్ క్రోషా అండ్ నెక్స్ట్ స్టిచ్లో 2 డబుల్ క్రోషాలు. ఓకే. అదే స్టిచ్లో ఇంకొక డబుల్ క్రోషా. ఇలా ఫోర్త్ లైన్ అంతా కూడా, ఫోర్త్ స్టెప్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనము ఫిఫ్త్ స్టెప్ కలర్ కూడా చేంజ్ చేసాము. థ్రెడ్ నాట్ వేసుకున్నాము స్టార్టింగ్. ఇది కూడా రాంగ్ సైడ్ వేసాము, రాంగ్ సైడ్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. సింగిల్ క్రోషా, 2 సింగిల్ క్రోషాస్. నెక్స్ట్ 2, 3, 4. ఇక్కడ మాత్రము 4 చైన్సే వేసుకుంటున్నాము ఫిఫ్త్ స్టెప్లో. నెక్స్ట్ 4 చైన్స్. నెక్స్ట్ చైన్లో లాక్. ఇప్పుడు బీడ్ వర్క్ చేసుకుందాము. అంటే ఫస్ట్ డబుల్ క్రోషా వేసుకున్నాము. ఫస్ట్ డబుల్ క్రోషాలో డబుల్ క్రోషా వేసాము. నెక్స్ట్ బీడ్ వర్క్, ఫైనల్ స్టెప్ బీడ్ వర్క్. ఇదేంటంటే నేను సిల్వర్ బీడ్స్ తీసుకున్నాము, స్మాల్ సిల్వర్ బీడ్స్. శారీలో సిల్వర్ ఉంది కాబట్టి నేను సిల్వర్ తీసుకున్నాను. గోల్డ్ ఉంటే గోల్డ్ బీడ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బీడ్ తీసుకొని నెక్స్ట్ డబుల్ క్రోషాలో డబుల్ క్రోషా. నెక్స్ట్ బీడ్ తీసుకుని డబుల్ క్రోషా. నెక్స్ట్ స్టిచ్లో డబుల్ క్రోషా. నెక్స్ట్ బీడ్, నెక్స్ట్ స్టిచ్లో డబుల్ క్రోషా. నెక్స్ట్ బీడ్, నెక్స్ట్ డబుల్ క్రోషాలో లాక్. నెక్స్ట్ బీడ్, నెక్స్ట్ డబుల్ క్రోషాలో డబుల్ క్రోషా.
చివరగా ఒక డబుల్ క్రోషా వేసుకోవాలి. అంటే బీడ్ లేకుండా డబుల్ క్రోషా చివరి దాంట్లో. నెక్స్ట్ చైన్లో లాక్, మిడిల్ ఆఫ్ ది చైన్ ఉంది కదా, నెక్స్ట్ అందులో లాక్. నెక్స్ట్ 4 చైన్స్, 3 4, నెక్స్ట్ చైన్లో లాక్. నెక్స్ట్ డబుల్ క్రోషా, బీడ్. ఇలా చివరి దాకా కూడా బీడ్ వర్క్ చేసుకోవాలి. కుచ్చు కట్టుకున్నాక ఇలా ఉంటుంది ఫైనల్ లుక్. నేను 200 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను కుచ్చు కోసం. 3 కలర్స్ తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.